ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. ప్రకృతిలో, అడవిలలో, అదేవిధంగా పొలాలలో, మన చుట్టుపక్కల పరిసరాలలో ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి, ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మా యొక్క పూర్వీకులు, మా పెద్దలు మాకు నేర్పించారు. వారి యొక్క అనుభవంతో ఎంతోమందికి నేను వైద్యం చేశాను. అదేవిధంగా నన్ను సంప్రదించిన వాళ్ళకు కూడా మూలికలు చూపించడము, అదేవిధంగా వైద్యం కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీడియోలో భార్యాభర్తలకు అంటే సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అట్లా సంతానం లేని వారికి పురుషులలో వీర్యం డెవలప్మెంట్ అవ్వడానికి, అదేవిధంగా వీర్య కణాలు పుష్కలంగా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి, అదేవిధంగా మొటిలిటీ అంటే వీర్య కణాలతో పాటుగా వీర్య కణాలు కనీసం అంటే 60% ఉండాలి. అందులో యాక్టివ్గా ఉండాలి. వీర్య కణాలు ఎంత ఆరోగ్యంగా ఎంత యాక్టివ్గా ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా అంత బలంగా యాక్టివ్గా పుడతారు. అలాంటి వారి కోసము మనకు అందుబాటులో ఉండేటటువంటి మొక్కలలో రావి చెట్టు అనేది ఒక మొక్క ఉంటుంది, ఒక వృక్షం. ఈ యొక్క రావి చెట్టు యొక్క లేత కొనలు, అదేవిధంగా దాని పండ్లు మనము ఉపయోగించుకొని ఆ యొక్క మొక్క యొక్క మూలిక ద్వారా మనము ఔషధం తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా రావి చెట్టు యొక్క లేత కొనలు ఏ విధంగా ఉంటాయని మీకు చూపిస్తాను. మీరు చూసినట్టయితే ఇక్కడే కనపడుతుంది కదా మీకు, ఇది రావి చెట్టు లేత ఆకులు, లేత కొనలు. చూడండి, ఇక్కడే కనపడుతుంది మీకు లేత ఆకులు, కొనలు. మనం ఇంతవరకు తీసుకోవచ్చు ఈ లేత ఆకులు. ఇక్కడ చూడండి ఇంకా బాగుంది. ఇట్లా ఈ విధంగా లేత ఆకులు, లేత కొనలు ఇట్లా తీసుకోవాలి మనం. ఈ కొన ఉంది కదా, ఈ కొన కూడా గిల్లుకోవాలి. ఇట్లా ఈ విధంగా లేత ఆకులు మాత్రమే తీసుకోవాలా. ఎందుకంటే లేత ఆకులలో, కొనలలోనే పవర్ ఎక్కువగా ఉంటుంది. మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే నీట్గా తెచ్చుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. మనకు వీలైనంత వరకు లేత ఆకులు, కొనలు సేకరించడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్లు అనేది మనకు ఎక్కువగా దొరుకుతాయి బాగానే. వర్షాకాలము, చలికాలంలో ఈ యొక్క ఆకుల్లో తేమ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లేత ఆకులు, లేత కొనలు మనకు బాగా దొరుకుతాయి. మేము ఎక్కువగా అడవి ప్రాంతాలలో సేకరిస్తాము. ఎందుకంటే అడవి ప్రాంతాలలో ఉండేటటువంటి మొక్కల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉండే మట్టి కానీ, అక్కడ ఉండే వాతావరణం వల్ల మనకు ఔషధం కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా లేత కొనలు మనం సేకరించుకుంటాం. ఈ విధంగా ఉంటాయండి లేత ఆకులు, లేత కొనలు. మీకు చూపించాను కదా ఏ విధంగా వీటిని సేకరించుకోవాలి. ఈ విధంగా లేత కొనలు తీసుకొని వీటిని మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి. మనం ఔషధం తయారు చేసుకోవాలంటే బాగా దండిగా తెచ్చుకోండి. 1 గంట కానీ 2 గంటలు కానీ ఓపికగా. చెట్టు మనకు ఆకు మొత్తం రాలిపోయినాక, వర్షాలు పడినాక లేత ఆకులు చెట్టు నిండా ఇరగ్గాస్తాయి బాగా, లేత కొనలు. ఆ టైంలో మొత్తం అన్ని లేతగానే ఉంటాయి. అప్పుడు దండిగా తెచ్చుకోవచ్చు. అట్లా బాగా దండిగా తెచ్చుకొని వాటిని ఒకటి ఏదైనా పట్ట లాంటిది పరిచి దానిపైన ఆరేసేయండి. ఆరేసిన తర్వాత మళ్ళీ వీటికి పండ్లు వస్తాయి. పండ్లు కాసే టైం వస్తుంది. పండ్లు కాసే టైంలో పండ్లు తెచ్చుకోండి. ఈ విధంగా ఈ యొక్క రావి పండ్లు, అదేవిధంగా రావి లేత కొనలు 2 తెచ్చుకొని, ఇది ఒక 50 గ్రాములు, అది ఒక 50 గ్రాములు, రావి కొనలు 50 గ్రాములు, రావి పండ్లు 50 గ్రాములు, 2 మనము విడివిడిగా తూకం వేసుకొని పొడి చేసుకొని 2 కలిపినట్టయితే 100 గ్రాములు అవుతుంది. అందులో సమానంగా ఒక 100 గ్రాములు కండ చక్కెర కలుపుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే కండ చక్కెర లేకుండా డైరెక్ట్ సేవించాలి. వాళ్ళు కొద్దిగా ఎక్కువ తయారు చేసుకోవాలి, ఎక్కువ మోతాదు. వాళ్ళకు 200 గ్రాములు కావాలి కాబట్టి ఇది ఒక 100 గ్రాములు, అది ఒక 100 గ్రాములు చేసుకొని పెట్టుకుంటే, దీన్ని మనం ఏం చేయాలంటే దానికి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి, మంచి నెయ్యి, నాటావు నెయ్యి కానీ లేకుంటే బర్రె నెయ్యి కానీ ఒరిజినల్ నెయ్యి తెచ్చుకొని ఈ పొడి తయారు చేసుకున్న దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని తయారు చేసి పెట్టుకొని గాజు సీసాలు వేసుకొని రోజు ఉదయము పరగడుపున
మళ్ళీ సాయంత్రము 6 గంటలకు ఆ టైంలో. ఉదయం డ్యూటీకి పోయే ముందు, డ్యూటీకి పోయి వచ్చినాక మనం ఏం చేయాలంటే పాలు తెచ్చుకొని వేడి చేసుకొని చల్లగా చేసుకొని ఆ పాలలో ఒక స్పూన్ కలుపుకొని సేవించాలి. పొద్దున సాయంత్రం 2 పూట్ల తాగడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ బాగుంటుంది మనకు. కాబట్టి ముందుగా మీరు ఇందులో గమనించాల్సింది ఏమంటే, ఈ యొక్క ఆకులు పండ్లు తెచ్చుకున్నాక ఎండలో పెట్టకూడదు, సూర్యకిరణాలు తగలకూడదు, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టినటువంటి మూలికకు 6 నెలల వరకు దీని యొక్క పోషక గుణాలు, దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ అనేది పోవు. కాబట్టి 6 నెలల వరకు దీన్ని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఆ విధంగా తయారు చేసుకొని ఉదయం సాయంత్రం సేవించి, ఎవరికైతే వీర్య కణాలు పూర్తి డౌన్ అయిపోయినాయి, వీర్య కణాలు లేవు, మాకు పిల్లలు అవ్వటం లేదని బాధపడుతుంటారో వాళ్ళకు కూడా వీర్య కణాలు ఉత్పత్తి చేసేటటువంటి గుణం ఈ యొక్క మూలికలో ఉంది. కాబట్టి ఇంద్రియం ఉత్పత్తి చేస్తుంది, వీర్యంలో వీర్య కణాలను డెవలప్ చేస్తుంది, మొటిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి సంతానం లేరు, మాకు పిల్లలు లేరు అని బాధపడే వారికి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని వృక్షం ఇది, ఈ యొక్క రావి చెట్టు. దీన్ని ఉపయోగించుకోండి. ఎంతోమందికి నేను ఇచ్చి వాళ్ళకి సంతానమే, వాళ్ళ సంతోషంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చెప్పారు, మాకు సంతానమైనా రండి అని. కాబట్టి ఆ ఇచ్చినటువంటి వాళ్ళకి సంతానమే, వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క ఇచ్చినటువంటి ఆశీర్వాదమే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క ఔషధం మీరు కూడా ఉపయోగించుకోండి. చేసుకోగలిగితే చేసుకోండి, చేసుకోలేకపోయినా కూడా ఈ యొక్క ఔషధం మీకు కావాలంటే కూడా నేను కొరియర్ ద్వారానే కానీ మీకు పంపిస్తాను. లేదు కలుస్తామండి వచ్చి అంటే కూడా కలవచ్చు. మాది కర్నూలు డిస్టిక్, నేను కర్నూలులో ఉంటాను, మీరు వచ్చి కూడా మీట్ అవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మీరు ఉపయోగించుకోవాలని ఈ యొక్క వీడియోని 10 మంది మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.